బద్ధకంగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తాము. భర్త తిట్టాడని బ్రేక్‌ఫాస్ట్ మీద ప్రతాపం చూపిస్తే ఇక్కడ నష్టపోయేది మనమే. అలక మీద ఉన్న బెడిసి కొడుతుంది బ్రేక్‌ఫాస్ట్. నిజానికి ఏ సమస్యకు కూడా బ్రేక్‌ఫాస్ట్ అనేది కారణమైతే కాకూడదు. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అరుణ. అరుణ లక్కీ ఛానల్‌కి స్వాగతం. మొదటిసారి మీరు నా ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం మార్నింగ్ తినే బ్రేక్‌ఫాస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు కూడా మనల్ని నడిపిస్తుంది. అదే ఇంటి ఇల్లాలనైతే పరిగెత్తిస్తుంది కూడాను. సో, ఇక్కడ మనం నైట్ ఎప్పుడో 9కి లేదా 10కి తిని పడుకుంటాం. మళ్ళీ మార్నింగ్ 9 లేదా 10 తర్వాత తింటాం. మనకి తెలియదు కానీ మనం 13 గంటలు ఉపవాసం అయితే చేస్తున్నాము. యాక్చువల్లీ భోజన ప్రియులు నాలాంటి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉండాలి కదా! ఇక్కడ నేను ప్రిపేర్ చేసే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి. దీంతో మనకి పెద్దగా పరిచయాలైతే లేవు. ఈ మధ్య కాలంలోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాము. యాక్చువల్లీ ఇంట్లో పూరి చేస్తే అలకలుండవు. ఆకలి వేయటం లేదనే సాకులు కూడా వినబడవు. నాకు తెలిసింది చెప్తున్నానండి. పూరి ఏమి అంత బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదు. ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేస్తే మంచిది. మైదా ప్లేస్‌లో గోధుమ పిండిని యూజ్ చేస్తే ఇంకొంచెం మంచిది. పూరి కోసం ఒక మంచి సినిమా నటుడు ఏమన్నారో తెలుసా? ఆయిల్‌లో స్నానం చేసొచ్చి ఒళ్ళంతా తుడుచుకోకుండా ప్లేట్‌లో ప్రత్యక్షమవుతుందని. ఎవరో కాదండి, పవన్ కళ్యాణ్. జస్ట్ ఫన్నీ. బద్ధకంగా ఉందని బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తాం కానీ, నిజానికి ఏ సమస్యకి కూడా బ్రేక్‌ఫాస్ట్ అనేది కారణం అయితే కాకూడదండి. నిజానికి లంచ్‌తో పోలిస్తే వండటానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ. బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అనుకుంటాం కానీ అస్సలు కాదు. మనం హెల్తీగా ఉండాలి అంటే బ్రేక్‌ఫాస్ట్ ఎంత అవసరమో, మనం చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే హెల్తీగా ఉండాలి. నచ్చిందా? ఈ పూరితో నాకున్న పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర నర్సీపట్నం అని ఉంటుంది. అక్కడ పాలిమర్ హోటల్ ఉంటుంది. అక్కడ పూరి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన కళాఖండాలన్నీ బయట పెట్టే బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా ఉంది అంటే అది దోసేనండి. దోసల్లో కూడా చాలా రకాలున్నాయి. దోస, రవ్వ దోస, ఎగ్ దోస, మసాలా దోస, మినపట్టు, పెసరట్టు, ఊతప్పం, బొమ్మల దోసే. ఏదో హోటల్‌లో చెప్పినప్పుడు చాలా చెప్పాను కదా! నేను రవ్వ దోస వేస్తే అట్ల రేఖ మీద ప్రపంచ పటం వస్తుంది. మీకు కూడా అంతేనా? ఏంటి మాటలక్క దోసలు ఇంత సీరియస్‌గా వేస్తుంది అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ మా ఇంట్లో ఎప్పుడైనా దోసలు వేసినా ఆర్ నైట్ టైం లేదు అంటే చపాతీలు కాల్చడమేనా మా హస్బెండ్ డ్యూటీ అండి. ఈరోజు వచ్చేసి నేను షూట్ చేసుకుంటాను అంటే తను వెంటనే మాట ఆడకుండా వెనక్కి వెళ్ళిపోయారు. సో, ఆ సీరియస్‌నెస్ మీకు కెమెరాలో కనిపిస్తుంది. మా విషయం పక్కన పెట్టి దోసల కోసం మాట్లాడుకుందాం. దోసలకైనా ఇడ్లీకైనా పొట్టు మినపప్పు వాడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే హెల్దీ కూడాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసే దోసలు జొన్న దోసలండి. అంటే జొన్నలు అండ్ రేషన్ బియ్యం అలానే పొట్టు మినపప్పు 3 కూడా సమభాగాల్లో తీసుకొని ముందు రోజే ఫర్మెంట్ అయిన పిండితో నేను దోసలు వేస్తున్నానండి. టేస్ట్ కూడా అలానే మంచి హెల్దీ ఫుడ్ కూడా జొన్నలు కూడా. దోసల్లో కూడా రారాజు ఉన్నారు. ఎవరంటే పెసరట్టు అండి. నిజానికి పోషకాల గని, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఫైబర్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. పెసరట్టు అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు క్లీన్ చేసి మిక్సీ పట్టిన తర్వాత దోశలు వెయ్యాలి కాబట్టి. కానీ ఇంట్లో చాలామంది అడుగుతారు, పెసరట్టుకు తోడు ఉప్మా చేస్తారా అని. అప్పుడు మీరు చెప్పండి, పసిడి కొంటాను అంటే పెసరట్టు ఉప్మా రెడీ చేస్తాము అని. వెంటనే ఇంకెప్పుడు పెసరట్టు అన్న మాట కూడా మన ఇంట్లో వినిపించనివ్వరు. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇలియానా మహేష్ బాబు ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. నోరూరించే బ్రేక్‌ఫాస్ట్ అయితే కాదు, కానీ కొన్ని క్యాటరింగ్స్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు టేస్ట్. చేయడానికి కూడా పెద్దగా బద్ధకం అనేది రాదు. ఏంటో తెలుసా? ఉప్మా. ఏ ఇంటి ఇళ్ళకైనా టాప్ 10 బ్రేక్‌ఫాస్ట్ లిస్ట్‌లో మొదటిగా ఇదే ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చెయ్యాలి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. బొంబాయి రవ్వ, బన్సీ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ అదే ఓట్స్ ఉప్మా, మై ఫేవరెట్ సేమియా ఉప్మా. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఏ ఇంటి ఇల్లాలకైనా బ్రేక్‌ఫాస్ట్ అంటే మొదటిగా గుర్తొచ్చేది ఇడ్లీయేనండి. పూరితో పోలిస్తే ఇడ్లీ చేసుకోవడం కూడా అంత కష్టమైన పని అయితే కాదు. మొదటిగా ఆయిల్ యూజ్ చేయకుండా చేస్తాం కాబట్టి ప్రతి గృహిణికి కూడా అత్యంత ప్రీతికరమైనదే ఇడ్లీ.
నాకు ఇడ్లీతో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. మేము విజయవాడలో ఉండేటప్పుడు ఒకసారి మా వారు ఇడ్లీ తెచ్చారు. ఇడ్లీ చూస్తే ఉందండి చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిల్లా ఉన్నాయండి. ఇంకా కలర్ విషయానికి వస్తే మల్లె పువ్వుల కంటే కూడా చాలా వైట్గా ఉన్నాయి. బట్ అయితే నేను ఎప్పుడు కూడా ఇడ్లీలో పొడి వేసుకొని తినడం నాకు తెలియదండి. అయితే వాడు ఒక రకమైన పొడి వేసాడు అనమాట. అది ఎలా ఉందంటే ఆడు పెనం మీద వేసి పెనం రంగు వచ్చే వరకు కూడా ఆ పొడిని మార్చినట్టున్నాడు. ఆ రంగు అలాగొచ్చింది. ఆ ఇడ్లీ ఆ రోజు నాకు కాసి చూసిందండి. దానికి నోరుండి మాట్లాడితే మమ్మల్ని ఇడ్లీని సేవ్ చేయండి అని అంత విధంగా చూసింది. అదే విజయవాడలో కూడా నాకు ఇడ్లీ ఫేవరెట్ అయ్యిందండి. మీకు యాక్చువల్లీ తెలిసే ఉంటుంది, 3S ఇడ్లీ, పాక్ ఇడ్లీ అని ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. వాడు వేసే నెయ్యితోటి నెక్స్ట్ ఆడిచ్చే చట్నీ తింటే అసలు మాటలు ఉండవు అనుకోండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అక్కడ బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ నేను 3S ఇడ్లీకి కట్టు బానిసని. నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీకి తోబుట్టు. ఎవరో తెలుసా? చపాతీ అక్క. నిజానికి నేను చేసే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. బట్ నేను చేసే ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ నేను చపాతీలా తినడం కంటే చపాతీ నూడిల్స్కే ఎక్కువగా ఇష్టపడతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో ఉంటుంది. చపాతీల్ని ఎవ్రీ సాటర్డే నైట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తాను. అది నెక్స్ట్ డే సండే మార్నింగ్ లేట్గా లేచినా కూడా ఆ చపాతీని నూడిల్స్గా ప్రిపేర్ చేస్తాను. బట్ ఇది హెల్దీనా అన్హెల్దీనా అని మాత్రం క్యాలిక్యులేట్ చేయకండి. నేను అదేం చూడను. బాధ్యత గల భార్యామణులు ఎవరైనా ఇలానే చేస్తారండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చద్దన్నం అండి. నిజానికి ఎంత హెల్దీనో ఇది నేను ముందు రోజు ప్రిపేర్ చేశాను అంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్కి దీనికోసం మా వారు నేను కూడా గుద్దులు ఆడుకుంటామండి. అంత ఇష్టం మా ఇద్దరికి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ముందు రోజే కొంచెం నైట్ మిగిలిపోతే అన్నంలో నీళ్ళు, తర్వాత కొంచెం పాలు పెరుగు వేసి ఆనియన్ పెట్టండి. నాకు ఎందుకో ఆనియన్ అంతగా ఇష్టపడను. పచ్చిమిర్చి వేసి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటాం. చాలా అంటే చాలా ఇష్టం మాకు ఇది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నూడిల్స్ అండి. అలా అని చెప్పేసి ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే కాదండి. నార్మల్గా లూజ్ అమ్ముతారు కదా షాపుల్లోని, ఆ నూడిల్స్నే చేస్తాను. ఈవినింగ్ టైం అయితే ప్రిపేర్ చేయనండి. పిల్లలు మేము కూడా తింటాము. సో అప్పుడప్పుడు బయట నూడిల్స్ కంటే కొంచెం ఇంట్లో అయితే బెటర్ కదని అలానే చెప్పి రెగ్యులర్గా అయితే అస్సలు చేయమండి. రెగ్యులర్ కాదు, మంత్లీ వన్స్ ఒకసారి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఈ నూడిల్స్కి ఎన్ని జోడించినా అంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఎన్ని జోడించినా కూడా ఇది ఎందుకో నాకు బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో అయితే ఇంకా చేరలేదు. బట్ పిల్లలు అప్పుడప్పుడు మారం చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ నూడిల్స్ తీసుకురమ్మని. సో అలాంటి టైంలో నేనే కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానండి. ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం మాట్లాడుకుంటుంటే చాలా అంటే చాలానే వస్తాయి. ప్రతి ఇంటి ఇళ్ళాలు కూడా తన ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీగా అండ్ టేస్టీగా చెయ్యాలనే ఆలోచిస్తూ ఉంటారండి. ఇన్ని చేసిన బ్రేక్ఫాస్ట్లు ఇంట్లో భార్యమని తిన్నదా లేదో కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీ 1 వడ, 3 ఇడ్లీ 1 వడ పూరీ అని ఈ కాంబినేషన్లో చాలామంది ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ అయితే చేయమని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. అందరూ ఇష్టంగా తిన్న గృహిణీలు మాత్రం డీప్ ఫ్రై కారణంగా బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటాము. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది పరోటా అండి. పరోటాను కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇంకా మనకి ఓపుకున్నా లేకపోయినా లేదా లేట్ అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతూ ఉంటాం. బట్ అలా కాకుండా మీరు ఏ రూపంలో అయినా తీసుకోండి, గుడ్ తింటే మీరు వెరీ గుడ్. ఐ హోప్ మీకు వీడియో ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. లైక్ చేయండి.